యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో ఒక దారుణ ఘటన కలకలం రేపింది. పుల్లాయగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానన్న ఆశ చూపించి ఒక మహిళపై కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మాలిశంకర్ రెడ్డి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇల్లు మంజూరైన తర్వాత ఇంటి నిర్మాణానికి సిమెంట్ బస్తాలు ఇప్పిస్తానని చెప్పి తన ఇంటికి పిలిచాడు. అక్కడే ఆమెపై అత్యాచారం చేశాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గ్రామంతో పాటు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఆత్మకూరు మండలం పుల్లాయగూడెం గ్రామానికి చెందిన ఒక మతిస్థిమితం సరిగా లేని ఒక మహిళను అదే గ్రామానికి చెందిన మాలిశంకర్ రెడ్డి అనే అతను ఈ ల్యాండ్ ఇప్పిస్తానని చెప్పి అన్ని విధాలుగా ఆదుకుంటానని చెప్పి ఆమె పైన పలు విధాలుగా పలుమార్లు శారీరకంగా ఆమెని వాడుకున్నాడని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనుంది. అయితే ఆ మహిళపై మాలిశంకర్ రెడ్డి కొన్ని రోజులుగా అఘాయిత్యం చేస్తున్నట్లు బాధితురాలు వెల్లడించింది. ఈ విషయం బాధితురాలి భర్తకు తెలియడంతో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. అయితే బాధితురాల్ని ఆమె భర్తను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టొద్దని మాలిశంకర్ రెడ్డి బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. కేసు పెట్టకుండా ఉండడానికి 1/2 ఎకరం భూమి ఇస్తానని గ్రామ పెద్దలతో రాయబారం నడిపాడు. అయినా వినకుండగా మహిళ ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చాక మరింత నోటి దురుసు ప్రదర్శించాడు. గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వారంతా తనతో పడుకున్నారంటూ మాలిశంకర్ రెడ్డి అభ్యంతకర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.